ఎందుకు ఈ వేషాధారణ? అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలి. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? లక్షలు సంపాదించడంలో ఆనందం లేదు, లక్ష్యాల కోసం బతకడంలో నిజమైన ఆనందం, సంపాదన ఉంది అనుకున్నాను. వివేకానందుని బోధనల ప్రభావం ఏమైనా ఉన్నదా? స్వామి వివేకానంద ఈజ్ ఇన్ ఎవ్రీ బిట్ ఆఫ్ మై బ్లడ్. 10 రూపాయలు ఇవ్వడం వేరు, 10 రూపాయలు అడగడం వేరు. మీ పాప కోసం మీరు అడగడానికి సిగ్గు లేనప్పుడు అందరూ నా బిడ్డలే అనుకుంటే నాకేం సిగ్గండి జనాలను అడగడానికి. అంటే డబ్బుల విషయంలో మనుషులకు ఇంత వెంపర్లాట ఎందుకు? గబ్బు జబ్బు అని తలుచుకుంటే అంతా ఆ మబ్బు విడిపోతుంది. చచ్చేదాకా బతుకుదాం, చచ్చిన తర్వాత బతికే పనులు చేద్దాం. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ అభయ ఫౌండేషన్. నమస్తే. 4 రూపాయలు సంపాదించుకోవాలని హైదరాబాద్లోనో వీలైతే అమెరికాలోనో కొన్ని ఆస్తులు కూడబెట్టుకోవాలని, ఒక 2-3 తరాలకు డోకా లేకుండా ఉండాలని ఆలోచించే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. మనలో చాలామంది ఏమిటి, 90% మంది వరకు ఉండవచ్చు. అందులో 5%, 10% మంది తమ కోసం కాకుండా పరుల కోసం ఆలోచించేవారు ఉంటారు. పరులు బాగుంటే తాము బాగుంటామనే భావనతో ఉంటారు. తమకంటే ఇతరులు మరింత బాగుండాలని కోరుకునేవారు ఉంటారు. బాగా చదువుకున్నవారు, సంపాదించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నవారు, అలాంటి వారు కొద్దిమంది అక్కడక్కడ తారసపడుతూ ఉంటారు. అలాంటి వారిలో అభయ బాలచంద్ర గారు ఒకరు. వారు మన దగ్గర ఉన్నారు. ఉన్నత విద్యావంతులు. దశాబ్దం కిందనే నెలకు కొన్ని లక్షల రూపాయల సంపాదన ఉన్నవారు. అవన్నీ కాదనుకుని సాదాసీదా జీవితాన్ని 10 మందికి 10 రకాలుగా ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వారిని తనకు తోచిన విధంగా వారి ఉన్నతికి పాటుపడాలనేవారు. వారితో మాట్లాడదాం. జీవితం, లక్ష్యం ఏమిటి అన్ని విషయాలు మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇవి అసలు ఈ డ్రెస్సు అంటే మీరు ఎందుకు ఈ వేషాధారణ? సామాన్యమైన వ్యక్తిగా ఉండాలి, సాధారణమైన బ్రతుకు బతకాలి, అసాధారణమైన పనులు చెయ్యాలి. నేను ప్రస్తుతం ఉన్నది ఆశ్రమ వాతావరణం. ఇక్కడ ఉంటున్నటువంటి వృద్ధులు, అనాథలు మధ్యలో నేను ప్యాంటు, షర్టు, బూటు, సూటు, టయ్యి వేసుకొని ఇక్కడ నడిస్తే దానికి ఏమైనా ఇది ఉంటుందా? వాళ్ళతో పాటుగా ఉండాలి, వాళ్ళలో ఒకడుగా ఉండాలి. వన్స్ ఐ కమ్ హియర్ ఐ బికమ్ అనాథ. ఇది నా ఆలోచన, దృక్పథము. అందరితో పాటు ఉందాం, అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలి. మీకు అంటే దశాబ్దం కింద లక్షల రూపాయలు సంపాదించే అవకాశం, కార్పొరేట్ కంపెనీలలో మంచి హోదా, అన్నిటికీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదులుకొని రావడానికి వెనుక ఇవి బలమైన కారణం ఉండి ఉండాలి. ఎవరి కారణం వలన? ఈ అడవిలో 1 ఎకరా 2 ఎకరాల భూమిలో ఇది 10 మంది అనాథలు. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఏది నిజమైన సంపాదన అంటారు? నెలవారీ జీతం తీసుకొని ఇంట్లో పాకెట్ నింపుకొని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసుకుంటే అది నిజమైన సంపాదన? లేక చచ్చిన తర్వాత కూడా మనతో పాటు నిలబడేది నిజమైన సంపాదన అని ఆలోచిస్తే, లక్షలు సంపాదించడంలో ఆనందం లేదు, లక్ష్యాల కోసం బతకడంలో నిజమైన ఆనందం, సంపాదన ఉంది అనుకున్నాను. చిన్ననాటి నుంచి కూడా ఎంతోమంది మహానుభావులు ఈ చెయ్యి పట్టుకొని నడిపించారు, ఎంతోమంది సహాయం చేశారు, ఎంతోమంది చదువు చెప్పించడానికి స్కాలర్షిప్ ఇచ్చారు, ఎంతోమంది బట్టలు ఇచ్చారు వేసుకోవడానికి. ఇక దేర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎవ్రీ టైం నాకు ఎవరైనా సహాయం చేసినప్పుడు నాకు అనిపించేది, తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు వీళ్ళు సహాయం చేశారు. ఈ ప్రపంచంలో తెలియని తనంలో ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరు చేస్తారు? సో నేను సమాజంలో నేను మంచిగా ఉంటే నేను 10 మందికి చెయ్యాలి. నేను కూడా ఎవరి ద్వారా చేయాలి? ఇదిగో వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు లేరు ఈరోజు, కానీ వాళ్ళ యొక్క ఐడియల్స్, ఆదర్శాన్ని నేను నా వ్యక్తిత్వంలో పరిడవింప చేయాలని అలా
ప్రతి సేవ వెనుక ఆ కార్యం చేస్తూ ఉన్నాం. కానీ నేను మిమ్మల్ని చూసినప్పుడు వివేకానందుడు కాషాయ వర్ణంలో ఉంటే మీరు తెలుపు వర్ణంలో ఉన్నారు. అంటే వివేకానందుని బోధనల ప్రభావం ఏమైనా ఉన్నదా? జీవితం అంతా కూడా ప్రభావితం ఎక్కడ చెందింది అంటే సరస్వతి శిశు మందిరం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 32 ఏళ్ళు కూడా జీవించని స్వామి వివేకానంద ఆ స్ఫురద్రూపము ఇలా కట్టుకొని చూస్తున్నప్పుడు మనసంతా కూడా ప్రజ్వరి లేదనమాట. అరే, ఈ చిన్న వయసులో ఆయన ఆసియా ఖండ జ్యోతిగా వెలిగాడు, ఆధ్యాత్మ శంఖానాదము చేశాడే, యావత్ ప్రపంచ విశ్వజనులకు ఆధ్యాత్మ సందేశం ఇచ్చారే, మనం అలా బతకాలి అని ఒక ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది. మీరు అన్నారు ఆయన కషాయం వేశారు, కాషాయం అని, నేను తెలుపు అని. కలర్లో ఏం లేదండి నిజంగా చెప్పాలంటే. కాషాయం వేసి కాషాయం బయట కషాయం లోపల ఉన్న వ్యక్తుల్ని చాలామంది చూస్తున్నాం మనం. తెలుపు బయట నలుపు లోపల ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. సో లెట్ అస్ బి సింపుల్ అనే ఆలోచన అంతే తప్ప దీనికి ఇదేం లేదు. బట్ ఐఎమ్ షూర్ స్వామి వివేకానంద ఈజ్ ఇన్ ఎవ్రీ బిట్ ఆఫ్ మై బ్లడ్. మీరు ఏం చదువుకున్నారు? నేను సైన్స్ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్ అండ్ ఫెలో మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, FCS అంటారు. ఈ 3 క్వాలిఫికేషన్స్ నేను చేయగలిగాను చాలామంది సహాయ సహకారాల వల్ల. ఓకే. మీ సొంతం మీ ఊరు? తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. అక్కడ నేను పుట్టడం జరిగింది. అమ్మ నాన్న ఎన్నో మంచి విషయాలతో, విలువలతో, మంచి కుటుంబ నేపథ్యంలో పెంచారు. కానీ 10 రూపాయలు ఇవ్వడం వేరు, 10 రూపాయలు అడగడం వేరు. ఈ అభయ ఫౌండేషను మీరు స్థాపించాలనుకున్నప్పుడు బాగా చదువుకున్నవారు ఏ మాట కామాట కంపెనీ ఎఫ్ఐఆర్ చూడడం అంటే కార్పొరేట్ స్ట్రక్చర్ లైఫ్ జీవితం అంతా లగ్జరీ చేసుకుంటుంది. అవునండి. దాన్ని వదిలి ఇట్లా వెళ్ళడం అనంటే జీవితంలో చాలా మెట్లు దిగాలి కదా. అనుభవాలు ఏముంటాయి? మీ అనుభవాలు చెప్పండి అవి. అంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తండి. నేను 10th క్లాస్ చదివే సమయంలో సత్యసాయిబాబా గారి 60th బర్త్డే 1985లో జరిగింది. ఆ సందర్భంగా 2-3 ఏళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేసామన్నమాట. చిన్న పిల్లాడిని నేను. అందరూ కూడా ఆట పాటలో గడిపే సమయంలో నేను ఏదైనా చేయాలి బాబా గారికి, ఏం చేయొచ్చు అంటే ఒక మురికి వాడకి వెళ్ళి అక్కడ ఒక 40 మంది అండర్ నర్చరింగ్ ఉన్నటువంటి పిల్లల్ని, అంటే పౌష్టికంగా బలహీనంగా ఉన్న పిల్లల్ని ఎన్నుకొని 40 రోజుల పాటు వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ చేసి తీసుకెళ్లేవాడిని. చాలామంది అడిగేవాళ్ళు, ఏమిట్రా బాబు నువ్వు అసలు ఆదివారం అయితే క్రికెట్ ఇది రాకుండా రోజు సాయంకాలం అయితే ఆడుకోకుండా నువ్వు ఇది పనులు చేస్తున్నావు. ఎవరికి ఎందులో ఆనందం ఉంటే ఆ ఆనందం కోసం అరులు చేస్తారు కదా. ఆకలి ఏ ఆకలి ఉంది వాడికి అనేది ప్రధానమైన విషయము. నా ఆకలి సేవ. చిన్నప్పటి నుంచి ఐఎమ్ హంగ్రీ టు సర్వ్ టు ద కోర్. మై హార్ట్ విల్ బి మెల్టింగ్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. చూస్తే చాలా వ్యథ చెందేవాడిని. ఐ రిమెంబర్ ఇంట్లో మా అమ్మ మొన్న ఎప్పుడో చెప్తూ ఉండే చిన్నప్పుడు విషయము. అమ్మగారట, నేను దసరాకి ఉగాదికి మా నాన్న మధ్యతరగతి కుటుంబం, మా నాన్నగారు రెండు సార్లే బట్టలు తీయించేవాళ్ళు సంవత్సరానికి 2 జతలు. ఆ 2 జతలు తీసుకొచ్చిన మరుక్షణము చిన్నప్పుడు మా అమ్మ చెప్తోంది, ఐ యూస్ టు కీప్ 4 pairs అసైడ్ అట. అమ్మా ఈ 4 జతలు ఇంకా నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తానమ్మా, సేవకి పేదవాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పేవాడినట. మా అమ్మ ముచ్చటగా ఆ విషయం చెప్పినప్పుడు ఆ సంస్కారం అనేది ఎవరో పెడితే వచ్చింది కాదు, పుడితే వచ్చింది అని నేను నమ్ముతానండి. కారణం ఏంటంటే ఐ రిమెంబర్ పరమాచార్య మా తాడిపత్రికి చాతుర్మాస దీక్ష కోసం వచ్చారు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆ 3 స్వామీజీల దగ్గరికి అమ్మగారు నన్ను తీసుకెళ్ళి సేవకి ఏర్పాటు చేసింది. అంటే నేను ఒక వాలంటరీగా సేవ చేస్తున్నాను, 13-14 ఏళ్ల వయసు. అప్పుడు స్వామివారి దగ్గరికి మా అమ్మ అవకాశం వచ్చినప్పుడు, స్వామి చూడండి స్వామి, వీడు అంటే సన్యాసం అంటాడు, అంటే సన్యాసం అంటాడు, వీడికి ఏదైనా చెప్పండి స్వామి, చదువుకోవట్లేదు అని. దెన్ స్వామీజీ లుక్డ్ అట్ మీ వెరీ కాన్షియస్లీ అండ్ జయేంద్ర సరస్వతి ఆస్క్డ్ మీ, ఏం చేద్దాం అనుకున్నాం అంటే, సన్యాసం స్వామి, మీతో వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాం స్వామి అని. కాదు బాగా చదువు, సమాజమే నీకు సన్యాసం ఇస్తుంది అని. సో నిజంగా చూస్తే ఈరోజు
ఎంటైర్ ఫ్రెటర్నిటీలో మా ఫ్యామిలీలో 15 కజిన్స్ బ్రదర్స్, 15 కజిన్ సిస్టర్స్, 30 మంది. 30 మందిలో 3 డిగ్రీ క్వాలిఫికేషన్స్ చేసింది నేనే. కానీ ఆకలి వేరే ఉంది. ఆకలి ఏమిటి అంటే సమాజ కళ్యాణం, సమాజం కోసం బతకాలని ఆకలి ఎక్కువ ఉంది. సో ఆకలితో నేను ముందుకెళ్తున్నాను. సమాజంలో ప్రజల మధ్య కులాలని మాట్లాడుకుంటున్నారు, ఆస్తులని మాట్లాడుకుంటున్నారు, ప్రేమల కోసం చంపుతున్నారు, చనిపోతున్నారు. ఇలాంటి వాటిని చూసినప్పుడు సమాజం కోసం ఏదో చేద్దాం అని బయటకు వచ్చిన మీలాంటి వాళ్ళకు, చేస్తున్న వాళ్ళకు మీ మనసులో కలిగే ఆలోచనలు ఏమిటి, ఎట్లా ఉంటాయి? సమసమాజ నిర్మాణం అని చెప్పి చాలా గొప్పవాళ్ళు గొప్పగా చెప్పారు. కులము లేదు, మతం లేదు అని చాలామంది చెప్పారు. బట్ రియల్లీ స్పీకింగ్ అలాంటి వాతావరణంలో మనం ఇంకా బతకడం నేర్చుకోలేదు. మన మన అభిప్రాయ భేదాలన్నీ కూడా అలాంటి దీనిలో కనిపిస్తాయి. కానీ నేను నమ్మింది ఒక్కటే, కులము, మతము, వర్గము, వర్ణము, భాష, ప్రాంతము దీనికి అతీతంగా సేవ చేయాలి. సేవకి మతము లేదు, సేవకి కులము లేదు. ఉన్నది ఒక్కటే కులము, అది ఏ మానవ కులము. ఉన్నది ఒక్కటే మతము, అది ఏ ప్రేమ మతము. ఉన్నది ఒక్కటే భాష, అది ఏ హృదయ భాష. ఉన్నది ఒక్కటే దేవుడు, అతడే సర్వాంతర్యామి. మంచిని మనము పెంచాలి, మంచిని మనము పంచాలి, మంచిగా మనము మాట్లాడాలి, మంచిగా మనము బతకాలి. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ వాట్ ఐ రియలీ థింక్, ఫీల్ అండ్ ప్యాషనేట్ అబౌట్ ఇన్ ద లైఫ్. మీరు మాట్లాడుతుంటే నాకు ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద వారి జీవిత ఘటనలు కొన్ని పదాలు, లేదా ఆయన జీవితంలో తారసపడిన వ్యక్తులు ఉంటారు కదా, అట్లాగనే మీరు అట్లా నాకు కనబడుతున్నారు. బెంగాల్లో ఉన్న ఒక యోగీశ్వర పరంపర, ముని పరంపరలో ఒక భాగంగా మీరు అనంతపురం తాడిపత్రిలో ఉన్నట్లు నా మనసులో కలుగుతున్న ఒక భావన అది. మీలాంటి వాళ్ళు డబ్బులు లక్షను, 10 లక్షలు, కోటు, 10 కోట్లు వస్తాయి కదా, ఆ డబ్బులను తీసుకున్నప్పుడు మీకు బై హ్యాండ్ ఇవ్వచ్చు, చెక్కునే ఇవ్వచ్చు, ఏమన్నా ఇవ్వచ్చు. అప్పుడు వాటిని చూసినప్పుడు మీ మనసు ఏం చెప్తుంది మీకు? I'll be humbled by their gesture. I will touch their feet physically. I don't mind touching their feet because అసలు దానము, దాతృత్వము ఇవ్వాలి అని చెయ్యి చాచి చెయ్యి ఎక్స్టెండ్ చేసి ఇచ్చేవాళ్ళు చాలా చాలా కొరతగా ఉన్న ప్రపంచంలో ఉన్నాం. అలాంటిది ఎవరైనా డబ్బులు ఇస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మొన్న జరిగిన విషయం చెప్తున్నాను. అనంతపురంలో సూపర్ 60 అనే కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ 60 అంటే 60 మంది అమ్మాయిలకి, 60 మంది అబ్బాయిలకి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్గా కాలేజెస్ ఎడ్యుకేషన్ కోసం, ఎంట్రన్స్ల కోసం మనం ప్రిపేర్ చేస్తాం. సుమారు 60 మందికి 10 లక్షలు, 20 మందికి 20 లక్షల రూపాయల దాకా 40 రోజులు ఖర్చు కావాలి, అంత డబ్బులు కావాలి. మొదటిసారి 2019, 2020లో చేసినప్పుడు ఒకానొక మహానుభావులు ఈ కార్యక్రమం గురించి విని, అయ్యా ఒకసారి రండి మా ఆఫీస్కి రండి అని చెప్పి, వారు డైరెక్టర్ ఆఫ్ లారాస్ ల్యాబ్స్ అని హైదరాబాద్లో, వారి దగ్గరికి వెళితే ఎంత సంతోషపడ్డారంటే, బాబు మీరు ఎన్ని రోజులు చేస్తారో సూపర్ 60 అన్ని రోజులు ఒక బ్యాచ్కి 10 లక్షలు మా సంస్థ నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా డబ్బులు ఇస్తామని చెప్పారు. డబ్బులు కంపెనీది కాబట్టి ఆయన ఇచ్చేశారు త్వరగా అనుకున్నాను. కానీ వెనక్కి తిరిగి వెళ్ళి ఆయన ఇంకో కవర్తో వచ్చారు. అయ్యా నేను కూడా ఎన్నో చేస్తుంటాను సేవా కార్యక్రమాలు, నాకు దండిగా డబ్బులు ఉన్నాయి, కానీ మిమ్మల్ని చూస్తే నా హృదయం కదిలిపోయింది, ఇదిగో ₹1,00,000 నా వ్యక్తిగతంగా చెక్కిస్తున్నానని చెప్పించారు. ఐ టచ్డ్ హిస్ ఫీట్. దిస్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. కంపెనీ నుంచి ఎవరి డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ పని, కానీ వారి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఎంత అద్భుతమైన విషయం చూడండి. దెర్ ఆర్ పీపుల్ హూ లెండ్ 500 rupees per month as a donation towards Abhaya Foundation. There are 500 people. 100 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఈ యొక్క సామాజిక కార్యక్రమంలో దేశమంతా ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఎంత అద్భుతమైన ప్రపంచం. నేను 142 కోట్ల మంది గురించి ఆలోచించడం కంటే, నా చుట్టూ ఉన్న ఈ 140 మంది, 1400 మంది గురించి మనం చూస్తే నిజంగా ఐ ఫీల్ హంబుల్డ్. ఐ విల్ టచ్ దేర్ ఫీట్, ఐ ఫాల్ డౌన్ దేర్ ఆన్ ఫీట్, అంతే. అంటే ఉత్సాహం అన్నమాట. మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళాను.
వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు, నూతన గృహప్రవేశం చేస్తున్నారు. నేను వెళ్ళాను ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో. తాడిపత్రి. ఆ, ఆ. నేను తాడిపత్రికి వెళితే వారు అంటే అంటే ఆలోచించండి, మధ్యరాత్రి 1 గంటకి గృహప్రవేశము. వాళ్ళు 1000 మందిని పిలిచారు. అందరూ భోజనం టైంకి వస్తారట, అందరూ పొద్దున యజ్ఞం టైంకి వస్తారట, మధ్యరాత్రి 1 గంటకి అందరూ పడుకుంటారట. విడిదికి వచ్చిన వాళ్ళు కూడా, ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పడుకున్నారు వేరే చోట. నేను అన్నాను, ఒరేయ్ నేను వస్తే మధ్యరాత్రి 1 గంటకే వస్తానని ఆ విధంగా నేను ప్లాన్ చేసుకొని 12:30కి వాడికంటే ముందర గేట్ దగ్గర కూర్చున్నా అక్కడ ఇంట్లో. వాడికి చాలా ఆశ్చర్యమైంది, స్వామి చాలా సంతోషమవుతోంది, మీరు మా ఇంటికి వచ్చినట్టుగా మీరు మాతో ఉండి గృహప్రవేశం, భజన, నామ సంకీర్తనతో, మంత్రాలతో మమ్మల్ని తీసుకెళ్లారు, అన్నీ చేయించారు, 10,000 రూపాయలు మేము డొనేషన్ ఇస్తున్నామని చెప్పారు. చాలా సంతోషమైంది. వాడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు, బట్ 10,000 he has given to అభయ ఫౌండేషన్. అది చూసినటువంటి ఇంకో అబ్బాయి, అంకుల్ నేను నా 18th బర్త్డే చేసుకున్నాను మొన్న, మా నాన్నకి చెప్పాను, నా కిడ్నీ బ్యాంక్ సేవింగ్ అంతా 8,000 రూపీస్ నేను సంస్థకి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. చాలా ఆనందమైంది. నేను అన్నాను వాళ్ళ నాన్న పక్కనుండి, అయ్యా వాడు 8,000 ఇచ్చాడు, ఒక్కటి కలపోయా 18 కదా వాడు ఇయ్యరు, నువ్వు ఇంకోటి కలపోయా అంటే 1,000 9,000 ఇచ్చేశారు. ఇంకొకడు ఇట్లా. ఆ రోజు నేను చేసిన కలెక్షన్, నా జోలిలో వచ్చిన కలెక్షన్ 50,000 ఆ ఇంట్లో. అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఒకరోజు ఇది గడిచింది అని నేను అనుకుంటాను. సో ఐల్ బీ హ్యాపీ. మీరు ఇట్లా అంటే ఇవి మీ ఫౌండేషన్ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? అభయ ఫౌండేషన్ పెట్టింది ఒక కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే, వీ డీల్ విత్ హార్ట్, HEART, హార్ట్, హృదయపూర్వకంగా చేయాలి. హృదయం అంటే ఇంగ్లీష్లో హార్ట్, హెచ్ అంటే హెల్త్ కేర్, ఈ అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్, ఏ అంటే అవేర్నెస్ అండ్ అష్యూరెన్స్, ఆర్ అంటే రూరల్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్. ఇవన్నీ ఎందుకు చేయాలంటే, టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్, చేసేవాడిలో పరివర్తన కావాలి, చేయించుకున్న వాడిలో పరివర్తన రావాలి, చేయించిన ఫలితంలో పరివర్తన రావాలి, ఈ ముగ్గురు ఉన్నటువంటి ప్రపంచం పరివర్తన గురవ్వాలి. ఎంటైర్ వరల్డ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ టుమారో ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అనే ఆలోచన, దృక్పథంతో ఈ సంస్థని కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్గా 20 ఏళ్ల తర్వాత మేమందరం అనుకున్నాం 4 ఈస్ మీద వర్క్ చేస్తున్నాం. 4 ఈస్. ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఈ, ఎంపవర్మెంట్ మూడోది, ఎన్విరాన్మెంట్ నాలుగోది, ఎన్లైటన్మెంట్. ఈ 4 విషయాల్లో ప్రధానంగా వర్క్ చేయాలి అనుకున్నాం. సో ఎడ్యుకేషన్లో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఇప్పటికి సుమారు 700-800 మంది పిల్లల్ని మనం డబ్బులు ఇచ్చాం. కొన్ని 100 మంది వెనక్కి తిరిగి రాలేదు, 10 మంది 20 మంది వెనక్కి తిరిగి వచ్చి సంస్థకి తోడ్పాటు పడుతున్నారు. అందులో ఫస్ట్ అభయ ఫౌండేషన్ బెనిఫిషరీ నౌ ఈజ్ ఎ బెనిఫాక్టర్ ఆఫ్ అభయ ఫౌండేషన్. హీ ఈజ్ నౌ లీడింగ్ ద ట్రస్ట్ యాజ్ ఎ సెక్రటరీ జనరల్. he is working for MNC Walmart. His name is Sivakrishna Kuchi. He is one among us anamata. And ఎడ్యుకేర్లో భాగంగా we deal with all underdeveloped government high schools in the country. We don't deal only ఈ geography, తెలంగాణ, రంగారెడ్డి, ఇది కాదు, ఆంధ్ర, తెలంగాణ, జిల్లా ఏదైనా, రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా, అక్కడ స్కూల్లో ఏదైనా సమస్య ఉంటే వీ డీల్ విత్ దట్. ఇప్పటిదాకా సుమారు 300 ప్రభుత్వ పాఠశాలల మీద వర్క్ చేసి ఉంటాం. ఎంత లేదన్నా ఒక 10 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి ఉంటాం. దేర్ ఆర్ పీపుల్ హూ హెస్ గివెన్ RO ప్లాంట్స్, వాటర్ ట్యాంక్స్, RO ప్లాంట్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీస్, సైన్స్ ల్యాబ్స్, మీటింగ్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, ఆ తర్వాత చైర్స్, బెంచెస్, అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే థర్డ్ ఎడ్యుకేషన్లో భాగంగా వీ డీల్ విత్ సూపర్ 60 అనంతపురంలో, సత్సాయి జిల్లాలో 60 మంది 10వ తరగతి పిల్లలకు చేస్తున్నాం. ఆ ఎడ్యుకేషన్ దీంట్లో అభయ సంస్కార కేంద్రాలని 30 కేంద్రాలలో, అంటే 30 కుగ్రామాలలో, 5 రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటుగా సంస్కారాన్ని అందించాలని ఈవినింగ్ 2 గంటలు ట్యూషన్ చెప్తున్నాం. దేర్బై ఒక 1000 మంది పిల్లలు అక్కడ ప్రతిరోజు ట్యూషన్కి వస్తున్నారు. 30 మంది అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ లేడీస్ హూ ఆర్ సెటిల్డ్ ఇన్ ద విలేజెస్, వాళ్ళకి హానరోరియం ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఎడ్యుకేషన్లో భాగంగా చాలా పుస్తకాలు ముద్రించాం. మొన్నటికి మొన్న కంపాస్ దిక్సూచి అనే ఒక పుస్తకం ద్వారా సుమారు 25,000 ప్రభుత్వ పాఠశాలలకి మేము చేరగలిగాము. ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు అధికారికంగా జీవో ఇచ్చి ఈ కంపాస్ పుస్తకాలని గ్రంథాలయాలకు పంపించాయి. ఆ పుస్తకం చూపించండి ఒకసారి. అసలు ఏమిటి ఆ పుస్తకం? మీరు రాసిందనే ఎవరైనా మీరు ఫౌండేషన్ ద్వారా ఎవరైనా రాసిండ్రా? ఇది ఈ పుస్తకం కంపాస్ కంపాస్ దిక్సూచి అని
ప్రధానంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి కరోనా సమయంలో దైవ ప్రేరణ వల్ల 63 రోజుల లాక్డౌన్లో 63 వ్యాసాలు, రోజుకొక వ్యాసం చెప్పున రాశాము. ఇది చాలా అద్భుతంగా. మీరు మోటివేటర్ కాదు కదా, మీరు ఏమంటారు, సైకియాట్రిస్టో లేకపోతే కనుక మానసిక నిపుణులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు అయితే రాస్తారు ఈ పుస్తకాలు. మీరు నిజానికి గత 35 ఏళ్లుగా నేను సుమారు 10 లక్షల కిలోమీటర్లు తిరిగి ఉంటాను. కొన్ని లక్షల మంది పిల్లలతో మమేకమై ఉంటాను. నా మాటలు మంత్రాలుగా పనిచేసి ఎంతో అద్భుతమైనటువంటి పరివర్తన కలిగించినటువంటి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాసెస్లో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసింది ఏదో నేను చెప్పడం ఉండదన్నమాట. ఆ పిల్లల్ని అడుగుతూ ఉంటాను, ఏయ్ నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి, అట్లా అడుగుతూ ఉంటాను. అలా సమస్యలకి ఇన్స్టంటేనియస్గా అప్పటికప్పుడు నాకున్నటువంటి యొక్క ఈ అనుభవాల వల్ల అయితేనేమి, విజ్ఞానం వల్ల అయితేనేమి, చదువు వల్ల అయితేనేమి, సంస్కారం వల్ల అయితేనేమి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. ఆ సమస్యలన్నింటినీ ఒకసారి ఈ పట్టికలాగా వేసి 63 సమస్యలను గుర్తించి వాటికి వ్యాసాలు రాసే ప్రయత్నం చేశాము. దీంట్లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ఎపికల్ ఎగ్జాంపుల్స్, సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్, సూచనలు, ప్రేరణ మంత్రాలు, కొటేషన్స్, ఫోటోలు, చిత్రాలు, అన్ని రకాలుగా ఒక్కొక్క వ్యాసము కూడా అద్భుతంగా వాడికి పనిచేసే విధంగా మాత్రలాగా చేసామన్నమాట. ఈ పుస్తకాన్ని తెలుగులో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు జీవో ఇచ్చి 25,000 ప్రభుత్వ పాఠశాలకు పంపించే గ్రంథాలయానికి, ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పుస్తకం. దీన్ని ఎవరైనా కావాలంటే కూడా మళ్ళీ సపరేట్గా ప్రింట్ చేసి ఇస్తున్నాం అన్నమాట. ఈ పుస్తకాన్ని ఇప్పుడు ఈ 28 జనవరి వీఆర్ లాంచింగ్ ఇన్ ఇంగ్లీష్, ట్రాన్స్లేటెడ్ బై టీఎస్ఆర్ చేసి ఇంగ్లీష్ లెక్చరర్స్ చాలా ఆనందపడిపోయారు. స్వామి, ఇంత అద్భుతమైన పుస్తకం ఇంకా లార్జర్ రీడర్స్కి మనం ఉపయోగపడాలంటే ఇంగ్లీష్లో కావాలి, ఇంగ్లీష్లో చేస్తున్నారు. అదే టీఎస్ఆర్ చేసి హిందీ టీచర్స్ హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. అది 2025 లాంచింగ్. కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇది పాడ్కాస్ట్లో చేయాలని, దాని తర్వాత వీడియో పాఠాలుగా రూపొందించాలని కూడా ప్రయత్నం జరుగుతోంది. ఇది ఒక పుస్తకం అండి. అలాగే ఈ డ్రైవింగ్ పిల్లల కోసం, డ్రైవింగ్ పిల్లలు ఎలా ఉండాలనే విషయం గురించి ఈ 2,000 మందికి నేర్పించాం కదా. లాస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు 2,000. అవును. ఓకే. 4 రాష్ట్రాల్లో వీళ్ళందరినీ చూసినప్పుడు, నేను గత 20 ఏళ్ళుగా 4 వెహికల్స్ వాడినప్పుడు ఎంతో వందల మంది డ్రైవింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు, అసలు డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ ఎలా ఉంటే మంచి డ్రైవర్ అవుతాడని వాడి గురించిన విశేషాలు ఈ పుస్తకం రాశాం. ఇది డ్రైవింగ్ మాన్యువల్. 2 విషయాలు చెప్పండి, మంచి డ్రైవర్ ఎలా ఉండాలి చూడండి. రెండు విషయాలు వాడు తెలుసుకోవాల్సిన విషయాలు చూడండి. కారు శుభ్రత. ఐఎమ్ ఛాలెంజింగ్ ది డ్రైవర్స్. కారు శుభ్రంగా పెట్టుకోవాలి నీకు తెలుసా? నేను గంట సమయం ఇస్తా. ఆ గంట సమయంలో ఆ పిల్లలతో ప్రాక్టికల్గా చేయిస్తాం. కారు తుడవండ్రా అని. వాడు తుడవలేడు. 10 చోట తప్పు పడతా అంటే వాడు చూపిస్తా ఇది కాదు అని. టైర్లో గాలి పంచర్ వేయడం తెలుసా? టైర్లో గాలి ఎలా చూసుకోవాలో తెలుసా? ట్యాంకులో ఫ్యూల్ ఎట్లా చెక్ చేసుకోవాలో తెలుసా? వ్యక్తిగత శుభ్రత తెలుసా? అసలు ఎంతమంది డ్రైవర్లను చూస్తే భయం అవుతుంది మనకి. వాడు కరెక్ట్ షేవింగ్ ఉండదు, క్లీనింగ్ ఉండదు, గ్రూమింగ్ ఉండదు, కరెక్ట్గా దువ్వుకోడు, బట్టలు విచిత్రమైన బట్టలు, పుర్రె లాకెట్, పుర్రె బ్రాస్లెట్. ఏంటి వ్యక్తిగత శుభ్రత ఉందా? కట్టుబొట్టు జుట్టు ఎలా ఉంది? సమయపాలన ఉందా? ఎలాంటి అసలు ఈరోజు మొత్తం నాశనమైంది ఎందుకంటే సమయపాలన లేక. నిజంగా డ్రైవర్లు అద్భుతాలు సాధించవచ్చు. డ్రైవర్లు ప్రీమియం డ్రైవర్స్ ఇన్ ద కంట్రీ ఆర్ గెటింగ్ 50,000 రూపీస్ పర్ మంత్. నిజంగా మంచోడైతే 50,000. ఏమండి, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎంత సంపాదిస్తున్నారండి ఆలోచిస్తే. అసలు అట్లా ఎలాంటి విషయాలు ఉన్నాయి. ఇలాగా 30 విషయాలు డ్రైవర్లకు ఎలాంటివి ఉండాలని మనం రాసామన్నమాట. ఇది కూడా గవర్నర్ గారు మెసేజ్ ఇచ్చారు దీన్ని రేపు 28 మళ్ళీ 3-4 భాషలకు వెళ్ళిపోతుంది. అయితే వెళ్తుంది. ఎందుకంటే కంపాస్ నుంచి చెప్పండి నాకు, మీరు దీని గురించి ఏమో చెప్తున్నారు, ఈ బుక్ గురించి, డ్రైవర్ గురించి ఏమో చెప్తున్నారు. ఇది గవర్నర్ ఫార్వర్డ్ రాశారు. పూర్వ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ మెసేజ్ ఇచ్చారు. ఇది 28వ తేదీ లాంచ్ చేసి ఉచితంగా ఇస్తున్నాం ఈ ప్రసాదం. ప్రసాదం పుస్తకం బాగుంది. పుస్తక ప్రసాదం. ఈ కంపాస్లో మంచి విద్యార్థి ఎట్లా ఉండాలి, మంచి పేరెంట్ ఎట్లా ఉండాలి, మంచి టీచర్ ఎట్లా ఉండాలి, ముగ్గురు గురించి 3 విషయాలు చెప్పండి. చాలామంది అంటే తల్లిదండ్రి నాకు అడిగింది ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తారు విద్యార్థులు. అవును. ఒరే, మీ తల్లిదండ్రుల నేపథ్యం మీకు తెలుసా అని అడుగుతాను. పుస్తకంలో నేపథ్యం తెలుసా? తెలుసు సార్, బ్రహ్మాండంగా ఉన్నారు సార్. అరే, ఎప్పుడైనా నువ్వు తినక ముందు తిన్న తర్వాత అమ్మ ఏం తింటుందో గమనించావా అని అడుగుతాను. వాటి సమాధానం ఉండదు. ఒరే, మీ నాన్న చెప్పులు చూసావరా పైన? మీ నాన్న చెప్పులు ఎట్లా అరిగిపోయి ఉంటాయో చూసావా? మీ అమ్మకి అరిచేతులు చేసేవా ఎలా కందిపోయి ఉంటాయో? ఇవన్నీ చూసి కూడా మా అమ్మ నాన్న నన్ను అడిగింది ఇవ్వలేదు అంటున్నావే. ఈజ్ ఇట్ రైట్ యాటిట్యూడ్ ఫర్ యూ?
ఏం కావాలరా, జన్మనిచ్చారు నీకు, పోషిస్తున్నారు, వాళ్ళు తినకుండా తిన్నా నీకు భోజనం పెడుతున్నారు, చదువు చెప్పిస్తున్నారు, ఇంకేం కావాలంటావు? ఇంకేమైనా కావాలంటే సాధ్యం చేయాల్సింది నువ్వే అని నేను చెప్తుంటాను తల్లిదండ్రుల గురించి. తల్లి తండ్రి అంటే ఏంటో తెలుసా? తల్లి అంటే మదర్, తండ్రి అంటే ఫాదర్. తల్లి తండ్రికి ఇంగ్లీష్లో పదం పేరెంట్. పేరెంట్ అంటే రెంట్. ఈ తల్లి తండ్రి కలిసి 9 నెలలు అద్భుతమైనటువంటి చాతుర్యంతో కని పెంచి పోషించి మనకి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతకడానికి ఇచ్చిన ఇల్లురా ఇది. ఈ ఇంట్లో నువ్వు ఉంటున్న దానికి మీ అమ్మ నాన్నకి చేయాల్సిన రెంట్ ఏమిటి ఆలోచించరా? పేరెంట్ అన్న. ఫ్యామిలీస్ ఆర్ అన్న. ఫ్యామిలీ అంటే ఏమిటి? FAMILY ఫ్యామిలీ. ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అన్నది ఫ్యామిలీ. అది ఆ వాల్యూ తల్లిదండ్రులకి ఇవ్వాలి, ఇస్తున్నామా అని అడుగుతాను. ఇలా తల్లిదండ్రుల గురించి చెప్పే మోటివేటర్. రైట్. నెక్స్ట్ పుస్తకం ఏంటండి? ఇది దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 4-5 రాష్ట్రాల్లో ఈవినింగ్ గవర్నమెంట్ హై స్కూల్స్ వదిలిన తర్వాత ఆ పిల్లలకి సరైనటువంటి సంస్కారం అందించే నేపథ్యాలు లేవు ఈరోజు రేపట్లో. చాలామంది అడిగారు, స్వామీజీ మనం ఏదైనా పెడదామని. స్కూల్ పెట్టాలంటే నాకు అంత వనరులు లేవన్నట్టు ఆలోచించి మనం ఉన్నన్నాళ్ళు చేద్దాం, చైతన్యన్నాళ్ళు చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఫ్రీ ట్యూషన్ చెప్తున్నాం. 30 కేంద్రాలలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. 1000 మంది విద్యార్థులు బాగుపడుతున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఎడ్యుకేటెడ్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకుని ఆ ఊళ్ళలో ఏమీ చేయకుండా ఉండే లేడీసు, వాళ్ళని ఎన్నిక చేసి ఇద్దరిని కలిపేసి 2 గంటలు ట్యూషన్ చెప్పిస్తున్నాం. వాళ్ళకి సంస్కారం ఎట్లా ఇవ్వాలి అంటే వాళ్ళకి తెలియదు. మళ్ళీ టీచర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ ట్రైనింగ్ కోసం ఒక మాన్యువల్ రాసాం, అభయ టీచర్స్ గైడ్. మా కేంద్రాలకి అభయ సంస్కార కేంద్రాలని పెట్టాం. దీని ఇంగ్లీష్లో అక్షరాలతో ASK ఆస్క్ అని పెట్టాం. ఆస్క్ అంటే అడుగు, విద్యార్థి టీచర్ని అడుగు, టీచర్ విద్యార్థిని అడుగు, తల్లిదండ్రులు పిల్లల్ని అడగండి. అడుగు అడుగు అడుగు, ఆస్క్. నువ్వు ఆస్క్ చేయకపోతే ఎవడు ఏం చెప్పడు. సో ఆస్క్ చేయండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇలా ఈ పుస్తకాలు ఈ 28వ తేదీ రిలీజ్ చేస్తాం. ఈ 5-6 రాష్ట్రాలలో చేస్తున్నారు, మరి డబ్బులు ఎట్లా? అంతమంది ఫ్రీగా సర్వీస్ చేయరు కదా. సామాజిక సేవా బాధ్యత కింద నిజంగా థ్యాంక్స్ టు ద కంపెనీస్ యాక్ట్ 2013 అమెండ్మెంట్ వేర్ సెక్షన్ 135 ఈజ్ బీన్ ఇన్సర్టెడ్ బై ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బై ద పార్లమెంటరీ యాక్ట్. అదేం చెప్తుందంటే ఈ సెక్షన్ కింద కార్పొరేట్ సంస్థలు 2% అయినా కనీసం వాళ్ళ నికరాదాయములో ప్రాఫిట్లో, నెట్ ప్రాఫిట్లో సమాజానికి అందించాలి అని ఒక చట్టం పెట్టారు. ఆ చట్టం ప్రకారము మన దేశంలో కొన్ని లక్షల 30-40 లక్షల 50 లక్షల కంపెనీలు ఉండొచ్చు. దాంట్లో కనీసం ఒక 20-30 వేల కంపెనీలకి 2% ప్రాఫిట్ ఇస్తే ఈ దేశంలో ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల డబ్బులు సమాజానికి అందాలి. 20,000 కోట్లు. కానీ ఎవరు చేస్తున్నారు ఏమిటి తెలీదు. కానీ ఈ సమాజంలో నేను కంపెనీ సెక్రటరీగా ఉండడం వల్ల, ఈ ట్రస్టీస్ అందరూ గొప్ప గొప్ప వాళ్ళే ఉండడం వల్ల, సెటిల్మెంట్ బాగా సెటిల్ అయిన వాళ్ళు, ఎంతోమందిని మోటివేట్ చేసి ప్రొఫెషనల్స్గా ఉండడం వల్ల వాళ్ళ కంపెనీల ద్వారా వాళ్ళ యొక్క సమాజంలో ఎంతోమంది కంపెనీస్ మోటివేట్ చేసి వాళ్ళ CSR నిధులని మనకి ఏర్పాటు చేస్తున్నారు. అట్లా గొప్ప గొప్ప సంస్థలు వచ్చాయి. యూరోఫ్లెక్స్ అనేటువంటి సంస్థ సుమారు సంవత్సరానికి ₹1 కోటి ఇస్తున్నారండి. నిజంగా ఐ షుడ్ ఫోల్డ్ మై హ్యాండ్స్ బిఫోర్ దెమ్. అండ్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మహారాష్ట్ర, తర్వాత CCL ప్రోడక్ట్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్, అలాగే GVPR ఇంజనీర్స్ లిమిటెడ్, నాట్కో ఫార్మా అండ్ బ్రైట్ సోలార్, సో మెనీ, షేర్ఖాన్ సెక్యూరిటీస్ అండ్ వేరియస్ అదర్ కంపెనీస్. నేను నిన్న ఎప్పుడో ఈ యాన్యువల్ ఈవెంట్కి టాప్ పీపుల్ ఎవరు ఎంతమంది అని చూస్తే సుమారు 25 కంపెనీలు 2024లో 50,000 నుంచి 50 లక్షలు ₹1 దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ ద సోర్స్ అండ్ రిసోర్స్. సోర్స్ ఈజ్ హియర్, ఫోర్స్ ఈజ్ దేర్. Force and source becomes a wonderful movement of social service. We are not here to do show service. మేము షో సర్వీస్ చేయట్లేదు, స్లో సర్వీస్ అసలు చేయట్లేదు. వీఆర్ డూయింగ్ ద రియల్ ట్రూత్ఫుల్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ అన్నప్పుడు మీరు 4 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు, ఆల్సో తెలంగాణ, ఏపీ అంటే తెలంగాణ. ఇక్కడ మీరు చేసిన యాక్టివిటీ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు? 2006లో మొదలు పెడితే సుమారు, అంటే ఇంతగా చెప్పినట్టుగా హెల్త్ కేర్లో సుమారు 900 మందికి మనం చాలా
తీవ్రమైన అనారోగ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేసామండి. ఆపరేషన్స్ కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, కాక్లియర్ ఇంప్లాంటేషన్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇదంతా చాలా చేసాం. ఒక్కొక్క దానికి 10 లక్షలు పూల్ చేసేవాళ్ళం. తర్వాత కాలంలో అది కాస్త తక్కువ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ ఫండింగు అని, తర్వాత ఆరోగ్యశ్రీ అని చాలా వచ్చాయి. పర్వాలేదు, ఓకే. అట్లా తర్వాత వాళ్ళ కోసం 10 లక్షలు మనం పూల్ చేస్తే వాడి ప్రాణం ఉండదు. మళ్ళీ తర్వాత వాడికి చూసుకోలేము, వాడు వెళ్ళిపోతాడు. అందుకోసం అదే 10 లక్షలు మనకుంటే కనీసం అంటే 100 మందికి నేను ఉపాధి శిక్షణ ఇవ్వచ్చు అన్న ఆలోచనతో అట్లా కొద్దిగా తగ్గించాం. బట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్లో ఇప్పటికి సుమారు 900 మందికి మనం హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసాం. 300 మందికి 300 గవర్నమెంట్ హై స్కూల్స్ వర్క్ చేసాం. ఇట్లా ట్యూషన్స్ నడుపుతున్నాం. ఇది ఒక పక్క నడుస్తోంది. తర్వాత అవేర్నెస్లో దేశవ్యాప్తంగా ఎక్కడ వీలవుతే అక్కడ, ఎలా వీలవుతే అలా, ఎంతమందికి వీలవుతే అంతమందికి, ఎప్పుడు వీలవుతే అప్పుడు అవేర్నెస్ యొక్క అవగాహన శిబిరాలు. యూ గివ్ అ సబ్జెక్ట్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది విలువలు కావచ్చు, పాఠం కావచ్చు, పరీక్షల ముందు పరీక్షపై చర్చ కావచ్చు, విద్యార్థుల విజయ దీపిక కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, వ్యక్తిత్వ వికాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాట్ ఎవర్ ఈజ్ థింగ్. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ గాట్ ఎ కంప్లైంట్ ఫ్రమ్ టీచర్స్ కమ్యూనిటీ సేయింగ్ దట్ స్వామీజీ, ఈ స్కూల్లో పిల్లలు బాగా ఈ ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు పగలగొడుతున్నారు స్వామి, ఏం చేయాలి? దాని మీద గంటసేపు మాట్లాడాము. అలా ఏ ఇష్యూ అయినా సరే, పిల్లలు ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు పలగొట్టేదాని మీద, విరగొట్టేదాని మీద ఏం మాట్లాడారు? బ్రీఫ్ నాకు దీన్ని నాకు సార్ నాకు దీని ఒక హాఫ్ మినిట్లో చెప్పండి, ఎందుకంటే ఇంటర్వ్యూ టైం కదా మనకు. సామాజిక బాధ్యత అనేటువంటిది చిన్నప్పటి నుంచి మనం చెయ్యాలి. పిల్లలకు అలాంటిది అలవాట్లు లేవు. నేను ఒకటే అడుగుతాను, ఏరా ఇది మీ ఇల్లు అయితే నువ్వేం చేస్తావు? మీ ఇల్లు అయితే నువ్వు ఎప్పుడైనా ఆ ఫ్యాన్ విరగొడతావా? నీ ఇల్లు అయితే ట్యూబ్లైట్ పరగొడతావా? నీ ఇంటి గోడ అయితే ఈ విధంగా కోతిరాతలు రాస్తావా? అరే, కోతిరాతలు రాయడం అంటే ఆ సరస్వతీదేవి ఎద మీద నువ్వు రాసినట్టురా. ఫ్యాన్లు ఇరగొట్టడం అంటే అమ్మవారి చెయ్యి ఇరగొట్టినట్టురా. నీకు ఇంత మంచి వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుంటే నువ్వు ఇట్లా పనులు చేస్తావా? ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి విద్యార్థులు. ఎంత సాధ్యమైతే అంత ప్రయత్నం చేస్తున్నాం. మీరు గురుకుల పాఠశాలలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిరు అని అన్నారు, ఎక్కడెక్కడ ఇచ్చారు? టీఎస్ఆర్ చేసి, ప్రధానంగా ఏపీఆర్ చేసి, అక్కడ టీఎస్ఆర్ చేసి గురుకుల పాఠశాలలు, మహాత్మా పూలే గురుకుల విద్యాలయాలు, ఆ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్, ఇట్లా చాలా ఉన్నాయండి ప్రభుత్వంలో. ఎక్కడ చూసినా వనరులలేమి, ఆ తర్వాత ఈ యొక్క మౌలిక సదుపాయాలలేమి కనిపిస్తుంది. సో రైట్ నౌ ఇన్ ద లాస్ట్ 1 year ఒక 6-7 టీఎస్ఆర్ జేసీ స్కూల్స్లో మనం పనిచేసాం. జూనియర్ కాలేజెస్లో టీఎస్ఆర్ జేసీ లింగంపల్లి, టీఎస్ఆర్ జేసీ ఎడపల్లి, టీఎస్ఆర్ జేసీ వీలేరు, టీఎస్ఆర్ జేసీ వికారాబాద్, టీఎస్ఆర్ జేసీ వంగర, టీఎస్ఆర్ జేసీ కొడకండ్ల, ఈ 6 దీంట్లో చేసాం. అలాంగ్ విత్ దట్ అట్లీస్ట్ 50 అదర్ గవర్నమెంట్ హై స్కూల్స్ మొత్తం మనం చేసాం. మెదక్ జిల్లా, మేడ్చల్ జిల్లా, తర్వాత ఈ రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, ఇట్లా చాలా జిల్లాల్లో మనం చేసాం. ఎన్ని కోట్లు ఖర్చు అయింటే వాటికి? ఎంత లేదన్నా ఈ ఒక్క 6-7 స్కూల్స్ మీద సుమారు 1.5 కోటి రూపాయలు మనం ఖర్చు పెట్టింటామండి. 1.5 వరకు. అవును. ఇటు లైబ్రరీకి అని, బుక్స్ అని, వాళ్ళని కూడా పార్ట్నర్షిప్ చేసి, మేము 1 రూపాయి ఇస్తే మీరు 40 పైసలు ఇవ్వండి, మేము 60 పైసలు ఇస్తాం, కాబట్టి 1 రూపాయితో వాల్యూ చేస్తుంది అని చెప్పి చేశాం. అంటే అవతల వాళ్ళకు ఎంతో కొంత షేర్ చేయాలి కదా, మరి చేయకపోతే ఆ బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రతి దాంట్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనుకోండి. ప్రభుత్వము అరే, ప్రభుత్వానికి దగ్గర అంత వనరులు లేవు, 10 పైసలు కావాలి, 4 పైసలు ఇవ్వలేరా? ఇవ్వండి, నేను 6 పైసలు పెడతా. అంటే వాళ్ళకి తెలవాలని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్. RO ప్లాంట్స్ పెట్టాం సుమారు ఒక 20-30 ప్రభుత్వ పాఠశాలల్లో, నాట్ బీయింగ్ మెయింటైన్డ్ ప్రాపర్లీ. టాయిలెట్స్ కట్టించాం, నాట్ బీయింగ్ మెయింటైన్డ్ ప్రాపర్లీ. స్కావెంజర్స్ లేరు, గవర్నమెంట్ ఎవరు, ఏం చేయాలి? అప్పుడు మేము ఏం నిర్ణయం చేసామంటే, ఎక్కడైతే మెయింటెనెన్స్కి ఇష్యూ ఉందో అది మేము పట్టించుకోవట్లేదు అని, చేయట్లేదు. అది టాయిలెట్స్ కడతాం, 3 నెలల తర్వాత ముచ్చటగా మూసిపోతాయి, మళ్ళీ మురిగిపోతాయి, నేను ఎందుకు కట్టాలి అన్న. కానీ ఇది ఒకటి, అన్నీ వదులు ఏమీ లేకుండా ఉండడం ఒక జీవితం. ఎంతో కొంత ఉండి, ఎంతో తెచ్చుకోవడానికి అవకాశం ఉండి, ఎంత నాకు వద్దు అనుకునే జీవితం ఒకటి. కరోనాలో కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా అనాథలుగా చనిపోయి ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా ఎవరి వెంట ఏమి రాలే. దాన సంస్కారాలు అనామకంగా జరిగిపోయినాయి, గుట్టలుగా జరిగిపోయినాయి. అయినా సరే కరోనా అనంతరం మనుషులు ఇప్పటికీ సంపద అని తిరుగుతున్నారు, ఆస్తుల కోసం చంపేస్తున్నారు.
విలువలు అంటే అవి ఎక్కడున్నో తెలియదు, అవి ఎక్కడ పోయినా వాటి అడ్రస్సే లేదు. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాతావరణానికి ఇచ్చే నిర్వచనం ఏమిటి? కరుణ తగ్గడం వల్లనే కరోనా వచ్చింది. మనిషిలో కరుణ తగ్గడం వల్ల కరోనా వచ్చింది. తప్పులు చేస్తేనే జైలుకి వెళ్తారు అన్న ఆలోచన నుంచి అరే ప్రతి ఒక్కరు తప్పు చేసిన వెధవలే కాబట్టి కరోనా లాక్డౌన్ అయ్యింది. 750 కోట్ల మంది జైల్లో పడ్డారు. ఇంతకంటే నిర్వచనం ఏముందండి? ఇంకా సిగ్గు రాకుంటే ఎట్టా మనకి? కోట్ల రూపాయలు ఉన్నా తిండి పెట్టలేక రోడ్డు మీద పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వ అధికారులే మా అమ్మ కరోనా వచ్చింది, ఇది ఆవిడికి మాకు సంబంధం లేదు, రోడ్డు బయట వేస్తే పేపర్లు రాలేదా, చూడలేదా? ఎక్కడ వెళ్ళింది కరుణ? నౌ ఇఫ్ వీఆర్ నాట్ రియలైజింగ్ దట్ ఫ్యాక్ట్, కరుణతో బతకడం రాకపోతే మరో ఇంకో కరోనా కూడా రావచ్చు. ప్రక్షాళనం జరుగుతోంది. ప్రకృతి మాత ప్రకోపిస్తే జరిగేటువంటి విధ్వంసం ఇది. అది సునామీ కానివ్వండి, ఫ్లడ్ కానివ్వండి, వరదలు కానివ్వండి, బీభత్సం. ఏం జరుగుతుందండి? మానవ తప్పిదాలు ఫిజికల్గా చేసిన తప్పిదాలు, మానసికంగా చేసిన అన్నీ కారణమే దీనికి. సో కరుణ అనే కారణం మనం చూసుకోవాలి. అంటే డబ్బుల విషయంలో మనుషులకు ఇంత వెంపర్లాట ఎందుకు? ఒక మనిషిని ఓ మనిషి ప్రేమించడం, ఇష్టపడడం. ప్రపంచానికి డబ్బు జబ్బు పట్టుకున్నది. ఇది గబ్బు జబ్బు అని తలుచుకుంటే అంతా ఆ మబ్బు విడిపోతుంది, తుప్పు వదులుతుంది. సో ఆ జబ్బును విడవాలంటే నేను ఒకటి గుర్తుపెట్టుకుంటాను. విధుశేఖర భారతీ తీర్థస్వామి శృంగేరి మఠాధిపతి ఇప్పుడు వారు మా అనంతపురం ప్రాంగణానికి వచ్చారు. వచ్చి ఆ ప్రాంగణంలో 5 నిమిషాలు ఉండిపోతానని చెప్పి వారు సుమారు 90 నిమిషాలు ఉన్నారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. 2 విషయాలు ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ ఆశ్రమ వాతావరణం చూస్తుంటే నాకు గుర్తొస్తుంది చెప్పాలని. 2 విషయాలు మనిషిని బాధిస్తున్నాయి. ఒకటి అహంకారము, 2 మమకారము అని చెప్పారు. అహంకారాన్ని ఎంత వీలైతే అంత ఖండించడం ముఖ్యము, దాన్ని ఖండించాలి, లేకపోతే చచ్చిపోతామన్నాను. కానీ మమకారం ఖండించాలంటే మాత్రం చాలా కష్టము బాబు. అందుకు నేను చెప్తున్నాను, మమకారం ఖండించడం కష్టం కాబట్టి దీన్ని ఎంత పెంచుకుంటే అంత పెంచుకోండి మమకారం. ఎలా? అరే ఇదేంటి అట్లా పెంచుకోమంటున్నారు ఏంటి అనుకున్నాను. వారు అన్నారు, నా కుటుంబము, నా బిడ్డ, నా కొడుకు దగ్గర నుంచి నా వీధి, నా గ్రామము, నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశం అనే మమకారం ఎక్కువగా పెంచుకోండి. అప్పుడు అంతా నీదవుతుంది, అందులో నువ్వు ఒకటిగా మారిపోతావు అన్నాడు. అద్భుతం అనిపించింది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సీయింగ్ హియర్ ఇన్ అభయ ఫౌండేషన్ అని చెప్పి వారు శృంగేరి మాత అనుగ్రహం నేను ఇస్తున్నానని ₹1,00,000 అభయ ఫౌండేషన్కి ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఒక మాట, నేను సమాజం గురించి అడిగిన ప్రశ్నని మళ్ళీ ఇంకో యాంగిల్ అడుగుతాను. మరోలా అనుకోకండి. మీకు భార్య పిల్లలు ఉంటే ఆ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టి, మీ ఇంట్లో ఒక కలర్ ఫీజు, ఒక స్మార్ట్ టీవీ, ఓ ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషను, ఓ కారు, అవతల హైదరాబాద్లో ఎక్కడో విల్లానో లేదా వెంచాలో ఫ్లాటు, ఇవన్నీ ఉంటే కనుక ఈ నిర్వచనాలు లేవు కాబట్టి ఎవరన్నా బాగానే ఇవ్వచ్చు అని అంటారు. ఇవి మీకు ఎవరు అయ్యేటోళ్ళు లేరు కాబట్టి మీరు ఇస్తున్నారు ఈ నిర్వచనాలు అంటే మీ ఆన్సర్? నేను మొట్టమొదట అనుకున్నది ఏంటంటే, పెళ్ళి ముందు కాళ్ళకు బంధము అని. నువ్వు ఎంత చేసినా పెళ్ళి అనేది బంధమే అని చెప్పి. అమావాస్య రోజు పుట్టాను. పెద్దవాళ్ళు ఎవరో శాస్త్రం చూపించి వీడు యోగన్న అవుతాడు, భోగన్న అవుతాడు అని చెప్పారు. ఎక్స్ట్రీమ్స్లో ఉంటారని. అలాగే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నాను, ఒక మంచి వాతావరణంలో మంచి విలువలతో పెరుగుతున్నాను. సత్సాయి బాబా గారు నన్ను మొదటిసారి చూసినప్పుడు ఏ సన్యాసి అని పిలిచారు. అవునా? ఏ సన్యాసి అని పిలిచారు. అయిపోయింది కలవడంతోనే. అంటే ఫస్ట్ టైం ఆయన రూమ్లోకి వెళ్ళినప్పుడు అట్లా పిలిచారు. పిలిచినప్పుడు చాలా ఉద్వేగం అనిపించింది. అబ్బా, నేను ఏదైతే అనుకున్నానో స్వామి నన్ను అదే పిలిచారు, సో అట్లనే ఉండాలి ఈ జీవితంలో అని అనుకున్నాను. సో మా అమ్మగారు బాధపడ్డారు, నాయనా ఎట్లా నాయనా, అసలు పెళ్ళి అంటే 4 బిడ్డలు ఉంటారు, పోతే కనీసం 4 మోస్తారు కదా అని అడిగారు. నేను అన్నాను, అమ్మ పెళ్ళి అయితే పిల్లలు పుడతారని గ్యారంటీ లేదు, పుట్టిన పిల్లలు మనల్ని మోస్తారని గ్యారంటీ లేదు, పెద్దయిన పిల్లలు మనం చూస్తారని గ్యారంటీ లేదు, ఏం గ్యారంటీ ఉందని నువ్వు అనుకుంటున్నావు తల్లి అని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను ఆవిడకి. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఈ విషయము. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్, లెట్ us నాట్ గో ఇన్ టు ద జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసము శూన్యము నాది,
వాడు నావాడు అనుకుంటే ఒకడెందుకు, నా రక్తము అమ్మవారు భరతమాత బిడ్డగా పుట్టినందుకు అందరు నా వాళ్లే కదా. భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం, కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం, పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం, కుల భేదాలొద్దు మనకు, భాషా భేదాలొద్దు, అంటరానితనమొద్దు, అందరం ఒకటిగా ఉన్నాం. ఇది కదా స్పిరిట్ ఆఫ్ సర్వీస్. దానికోసం బతుకుతున్నాను, దానికోసం ముందుకెళ్తున్నాను. ముందడుగు 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 వేద్దాము, కష్టాలే వచ్చినా కన్నీరే కార్చినా ఉప్పెనలు వచ్చినా ఊపిరే పోయినా ముందడుగు 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 వేద్దాము. సేవ సేవ అంటూ ఈ ప్రపంచంలో చచ్చేదాకా బతుకుదాం, చచ్చేదాకా బతుకుదాం. బతికి ఎవరు లేరండి, చస్తూ బతుకుతున్నారు అందరూ, చచ్చి బతుకుతున్నారు అందరూ, చావడానికి బతుకుతున్నారు అందరూ. కానీ నేను అంటున్నాను, చచ్చేదాకా బతుకుదాం, చచ్చిన తర్వాత బతికే పనులు చేద్దాం. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ అభయ ఫౌండేషన్. మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కలిసిండ్రా? అవును, కలిసిండ్రా? కలిసాం. ఏం మాట్లాడుకున్నారు? ఆ పాట జగవత కుటుంబం కాదు, ఆయన లాస్ట్ రాశారు కదా, అది రాలేదు సినిమాలో. అది చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఎన్నడూ ఓలిపోవద్దురా ఓరిమి, ఆ పాట ఉంది కదా, మేము విన్నాం ఆయన పాడుతుంటే. ఆ పాటను మేము ఒక డ్రామాలో రాసుకున్నాం. సత్సాయిబాబా గారి దగ్గర ఒక డ్రామా వేస్తే ఆ డ్రామాలో ఈ నేపథ్యం అంతా పాటను పెట్టామన్నమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషపడ్డారు. కానీ మళ్ళీ నేను ఆయన కలవలేదు, విన్నాను ఈ పాట గురించి ఆయన రాశాను. వారితో మాట్లాడు ముఖాముఖి లేదు లేదు, ముఖాముఖి గెలవలేదు. సినిమాలు చూస్తారా మీరు? సో పూర్వము రోజుకి 4 సినిమాలు చూసేవాడిని. ఇంట్లో చెప్పి ఒకటి, ఇంట్లో చెప్పకుండా 2, గోడ దుంకి కూడా సినిమాలు చూశాను. సినిమా కూడా నన్ను ప్రభావితం చేసింది అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే 5 ఏళ్లప్పుడు నేను చూసిన అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణాస్ 100th మూవీ అవును నన్ను ఎంత ప్రభావితం చేసింది అంటే, చస్తే ఇలా చావాలి, బతికితే ఇలా బతకాలి అని 5 ఏళ్లప్పుడు నిర్ణయం చేశా. 5 ఏళ్లప్పుడు ఆయన సినిమా ఎన్నిసార్లు చూశానంటే 10-12 సార్లు చూసేసాను. 5 ఏళ్లప్పుడే మోన్ యాక్షన్ అంతా నేర్చుకున్నాను. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, ఓహోహో, ఆ పాట నేర్చుకొని మోన్ యాక్షన్ చేసేవాడిని చిన్నప్పుడు 5 ఏళ్లప్పుడు. సో దట్స్ హౌ కృష్ణ బికేమ్ మై ఫేవరెట్ యాక్టర్. ప్రస్తుతం మహేష్ బాబు అనుకోవాలి, చాలా మంచి వ్యక్తిత్వము, మంచి పని చేస్తున్నారు కదా. అంటే మహేష్ బాబు గారు అంటే ఇప్పుడు మహేష్ బాబు సాయం చేస్తారా ఫౌండేషన్కు? ఎవరికి సాయం చేస్తారు? మీరు మరి అల్లూరి సీతారామరాజు కృష్ణ ఫ్యాన్ అంటున్నారు. మీరు అర్థం చేసుకోండి, డబ్బులు ఇచ్చేవాడే మనకి సహాయం చేసినట్ట. జీవితానికి కావలసినటువంటి లక్ష్యము అల్లూరి సీతారామరాజు ఇచ్చాడంటే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి నేను ఇండిపెండెంట్గా ఇది జరిగినటువంటి ఇప్పుడు 5 ఏళ్లప్పుడు చూశాను. 40 ఏళ్ల తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్లో. వారి బర్త్డే అని చెప్పి ఎవరో తెలిసిన వ్యక్తి, నేను వాడిని ఎప్పుడో అడుగుతున్నాను, రే కృష్ణని చూపించరా, ఒక్కసారి నమస్కారం చేస్తారా అని. somehow I went there. You don't imagine ఎంత స్పిరిట్ ఉండాలంటే. అక్కడ వెళ్తున్న నన్ను ఆదిశేషగిరిరావుకి ఎవరో పరిచయం చేశారు, గురుగారు తమ్ముడికి. ఆయన అయ్యో అల్లూరి సీతారామరాజు చూసి ఇట్లా అయ్యాడంటే ఈయన అని ఆయన సంతోషపడిపోయాడంటే నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోయాడు. స్టేజ్ మీదకి పిలిచి కృష్ణ గారి దగ్గర వారికి మొమెంటో ఇప్పించి శాలువా కప్పి నేను ఫ్లవర్ ఇచ్చి మాట్లాడండి అన్నాడు ఆయన. మాట్లాడితే నేను చక్కగా ఈ విషయాలన్నీ చెప్పి ఎంత ఆనందపడ్డారంటే తర్వాత 2 ఏళ్లకు వారు వెళ్ళిపోయారు. సో దిస్ ఈజ్ సంథింగ్. అంటే ఈ లైఫ్లో ఏది అనుకుంటే అది నిజంగా జరిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, గాడ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ద రిజల్ట్. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ అభయ ఫౌండేషన్. సో బ్యూటిఫుల్ వర్డ్స్. మీరు మీలాంటి వారికి, అంటే మనకు కూడా జీవితంలో మాలాంటి వారికి, వారి అందరిలాంటి వాళ్ళకి అనిపిస్తుంటుంది, అబ్బా దేవుందే అసలు ఆ రోజు ఇట్లా జరిగింది, లేకుంటే అది ఎట్లా జరిగి ఉండేది అని అంటాం కదా. ఇట్లాంటి జీవితం గడపడానికి కొన్ని జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయని అంటారు. ఎందుకంటే నేను లహరి మహాశయులు, యుక్తేశ్వర బాబా, పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షుల వారు, ఈ యోగి గురు పరంపరలో చూసినప్పుడు వారి జీవితంలో చాలా అద్భుతాలు జరిగి ఉన్నాయి. అట్లా మీకేమన్నా, ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక పరంపరలోనే ఉన్నారు కదా. మొట్టమొదట చెప్పాల్సిందంటే ఐ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రిమైండెడ్ అబౌట్ వండర్ఫుల్ డివైన్ సోల్స్ ఇన్ మై లైఫ్. ద ఫస్ట్ వన్ స్వామి వివేకానంద, హౌ హీ ఇంపాక్టెడ్ మీ ఇన్ మై లైఫ్. Second one is Alluri Sitaramarazu movie, whether it is Superstar Krishna, that is different, but Alluri Sitaramarazu is who created impact. Third one is
Bhagavan Satya Sai Baba, who called me, addressed me sannyasi. Fourth one, I remember Vijayeshwari Mata, Penchalakona Mataji. ఆవిడ షీ కాల్డ్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూస్ లైక్ ఎక్కడో ఉంటే నేనేదో పద్యం చెప్పాను, ఆవిడ ఎవరో తెలియదు, పెద్ద ఆవిడ అని చెప్పి అక్కడ దర్శనానికి వెళితే నా ముందరకు వచ్చేసింది ఆవిడ. దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్, విష్ణులోకమున విహరించు విష్ణుపత్నివి నీవు, సత్యలోకమున వశించు సరస్వతివి నీవు, కైలాసమున విహరించు పార్వతీదేవివి నీవు, అందుకో వందనములు విజయేశ్వరి మాత అని సాసుగా చెప్పేశాను అంతే. షీ వాస్ వెరీ హ్యాపీ. నాన్న నువ్వు సరస్వతి పుత్రుడురా అని నా తల మీద చేయబెట్టింది. నేను అన్నాను చాలా ఇన్నోసెంట్గా 30 ఏళ్ల క్రితం, అమ్మ సరస్వతి పుత్రుడైతే చాలా లక్ష్మీపుత్రుడు అవసరం లేదా అని. అంటే వెంటనే ముందుకు వెళ్ళి ఆవిడ వెనక్కి వచ్చి, నాన్న సరస్వతి పుత్రుడు నువ్వు అవుతే లక్ష్మీ పార్వతి నీతోనే ఉంటుందిరా, అయినా రేపు ఒకసారి రారాదు, నీ నోట్లో బీజాక్షరాలు రాస్తాను అని చెప్పింది ఆవిడ. అలాగే వెళ్ళడం, నెక్స్ట్ రోజు ఎతుక్కుంటూ వెళ్ళడం, నాకు ఏం చేయాలో తెలియదు. అంత ఆ క్రౌడ్లో నుంచి ఆవిడే హే కమ్ కమ్ అని ఆ స్టేజ్ మీదకి తీసుకురావడం. ఏం తెచ్చావంటే ఏం తెచ్చారో నాకు తెలీదు, తులసి తెచ్చుకోవాలట, తేనె తెచ్చుకోవాలట, ఇవన్నీ నేను తెచ్చుకోలేదు. ఆవిడ ప్లేట్లో నుంచి తీసి వెళ్ళిపోయి ఆవిడ నిలిచి నా దీని మీద రాసింది. అంటే ఇది ఏంది, నాకు ఏమైనా వచ్చిందంటే నాకు తెలియదు. ఐ హ్యావ్ టు రిమెంబర్ హౌ షీ డెల్ట్ విత్ మీ. అండ్ పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ, జయేంద్ర సరస్వతి స్వామీజీ, హూ టోల్డ్ మీ రీడ్ వెల్, స్టడీ వెల్, సమాజం సన్యాసం ఇస్తుందని చెప్పారు. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మీ పూర్వపరాలు ఏమిటో మీరేమిటో అడగకుండానే ఈ మాటలు జరిగిపోయినాయి. మీరెవరు తెలియకుండానే, ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎస్ ఓపెన్ ఫ్యాక్ట్. మీరెవరు తెలియకుండానే, అవును, మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండానే. సత్యసాయిబాబా గారు నా ఫేసేజ్ కూడా లేదు. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ రూమ్లో ఇట్లా ఉన్నాను, వీపు మీద ఆయన ఇట్లున్నారు. నేనేదో మాట్లాడితే స్వామివారు ఏమన్నారంటే, బంగారు మీరందరూ మంచి పిల్లలు, చక్కగా పెళ్లిళ్ళు చేసుకొని ఆనందంగా జీవితం గడపండి, అందమైన అమ్మాయిలతో జీవితం గడపండి అట్లా చెప్పారనమాట అందరికి. 7 మంది ఉన్నాం ఇంటర్వ్యూలో ఆ స్వామివారి రూమ్లో. నేను అన్నాను, స్వామి ఆ మాట అంటూనే నాకు బాగా బాధ అయిపోయింది. ఏం స్వామి పెళ్ళి అంటారేంటి స్వామి, పెళ్ళి అంటే ముందు కాళ్ళకి బంధమే కదా స్వామి అన్నా. నేను ఇట్లా ఉన్నా, స్వామి ఇట్లున్నారు, ఇట్లా తిరిగారు, ఏయ్ సన్యాసి అన్నారు, అంతే అయిపోయింది. సన్యాసి అవ్వాలి నేను అనుకున్నాను, డిసైడ్ చేశా. దట్స్ హౌ ఇట్ ఈజ్. అండ్ దెన్ ఐ రిమెంబర్ చిన్నజీ స్వామీజీ నౌ ఇన్ ద లాస్ట్ 10 years మన న్యూస్ లెటర్, అభయ ఫౌండేషన్ పబ్లిష్ చేసే న్యూస్ లెటర్ వారికి ఎక్కడో వెళ్ళింది. వెళితే వారు నాకు ఉత్తరం రాశారు. అసలు ఐఎమ్ సర్ప్రైజ్డ్. ₹1 ఖర్చు పెట్టాలంటే ఆలోచించే ఈ ప్రపంచంలో మీలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. మీకు సమయం ఉంటే ఒకసారి చెప్పండి, కలుద్దామని నాకు ఉత్తరం రాశారు. నాకు అసలు చిన్నజీర స్వామీజీ అంటే ఎవరో తెలియదు. అప్పటికి 10 ఏళ్ల క్రితం జరిగిన విషయం. తర్వాత తెలుసుకున్నాను, ఓయమ్మ కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఓయమ్మ స్వామి, అయ్యో మీరు పిలిస్తే రానా, తప్పకుండా అసలు ఒకడుగా స్వామి నా వాళ్ళందరినీ తీసుకొస్తాను, 150 మందిని 4-5 బస్సుల్లో తీసుకెళ్ళాను. దట్స్ హౌ వీ గాట్ కనెక్టెడ్. చిన్నజీర స్వామీజీ ఈజ్ వెరీ మచ్ వెరీ కైండ్ ఎనఫ్ టు హ్యాండ్ హోల్డ్ అస్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈవెన్ టుడే వారేమన్నా మీకు సాయం చేస్తే హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్, హరే కృష్ణ చాలా పెద్దవాళ్ళు కదా వాళ్ళు. హరే చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎవరి పద్ధతిలో వాళ్ళు సాయం చేస్తున్నారు. లాస్ట్ టైం యాన్యువల్ ఈవెంట్కి హరే కృష్ణ వాళ్ళకి ఉత్తరం రాస్తే 2000 మంది భోజనాలు పెట్టారు. మంచిది, సంతోషం. సో వాళ్ళు చేసేది వాళ్ళు నిరంతరం. ఇప్పుడు ఇదంతా క్యాంపస్ అంతా చూసిన నేను, వాళ్ళంతా రోజు చేయొచ్చు కదా. ఒకటి ఆలోచించండి, హరే కృష్ణనే సమాజం అంతా ప్రపంచమంతా చేస్తే మనం గాడిదలు గాయాలి ఇక్కడ చెప్పండి. అంటే మన చేతులు లేవా, మనకు జనాలు లేరా? అందరినీ ఇన్వాల్వ్ చేయడమే కదా సమాజ సేవ అంటే. ఎక్కడికి వెళ్ళినా హరే కృష్ణ వాళ్ళే చేయాలి, మిగతా వాళ్ళని కూర్చొని తినాలంటే ఎట్లా? వాళ్ళ పాపం ఎవరి వంతు వాళ్ళు చేయాలి. రైట్. మీరు గ్రామీణ ప్రాంతాలను అంటే అర్బన్ చదువుకున్న వాళ్ళ విషయంలో కాన్సన్ట్రేషన్ కనబడింది నాకు. విలేజ్, రూరల్ ఏమన్నా అవును, రూరల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. ట్యూషన్లు, ఇవి పిల్లలకు ట్యూషన్లు, ఎంపవర్మెంట్, డ్రైవింగ్, టైలరింగ్, బ్యూటీషియను, మగ్గము, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, మొబైల్ రిపేరు, 8 ట్రేడ్స్. రూరల్ వాళ్ళనే ఎక్కువ చూస్తున్నాం, అర్బన్ వాళ్ళని కొద్ది తక్కువ చూస్తున్నాం. చాలా కారణం ఉంది దానికి. ఏ కారణం ఉంది? చదువుకున్న వాళ్ళు ఎట్లా ఒకటి బాగుపడతారు, ఈడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఆడ. కానీ చదువే లేకుండా పల్లెల్లో పరిమితం అయిపోయి, ఆ పక్క వ్యవసాయము లేక, ఈ పక్క కరెక్ట్గా చదువు లేక, సంధ్య లేక, సంస్కారము లేక, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచిత పథకాల మీద ఆధారపడి ఆనందంగా జీవితాన్ని ఆ పట్టు పురుగులు అన్నం తింటూ దారం విడిచే విధంగా పడుకుండిపోయింది సమాజం అంతా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజలు. సో వీ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ద రూరల్ కమ్యూనిటీస్. వాళ్ళు నిద్ర లేవకపోతే, వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టకపోతే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. మీరు చేసిన ఈ కార్యక్రమాలలో దేశవ్యాప్తంగా చేసిన కార్యక్రమం
అభయ అనే ఒక ఫౌండేషన్ ఉందనేది కంట్రీ వైడ్ గుర్తింపు వచ్చిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? అభయ హంట్ ద వింటర్ అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నాం. అంటే హంట్ ద వింటర్ అంటే శీతాకాలంలో చలికాలంలో దాన్ని వేటాడాలి, చలిని వేటాడాలి. ఎవరి కోసం? రోడ్డు మీద ఇటు సైడు ఆచ్ఛాదన లేకుండా పేపర్లు కప్పుకొని సిమెంట్ సంచులు కప్పుకొని ఉన్నటువంటి ఎందరో ఆర్తులు దుర్భరమైన పరిస్థితుల్లో చచ్చిపోతుంటారు. అడక తినేవాళ్ళు, వాళ్ళ లెక్కాచారం కూడా ప్రపంచానికి తెలియదు. అలాంటి వాళ్ళ కోసం బాబా గారు మాకు చెప్పారు ఎప్పుడో, అరే చలికాలంలో అర్ధరాత్రి 11 తర్వాత బయలుదేరండి, తలా ఒక 5-10 దుప్పట్లు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళి ఎవడైనా దొరికితే నారాయణ నమస్కారం చేసి వాడు దుప్పటి కప్పరండి, నిద్ర కూడా లేపొద్దు అని చెప్పారు. అంతే ప్రిన్సిపల్. దానికి హంట్ ద వింటర్ అని పేరు పెట్టాం. నిద్ర లేపరు, దుప్పటి కప్పేస్తారు, రావాలి. అది మా ఐడియల్. ఓకే. కానీ వెళ్ళి అక్కడ అట్లా ఉండదు. వాలంటీర్లు వాడి ఇష్టం, ఇక దాన్ని సెల్ఫీ తీసుకుంటాడు, వాడిని లేపుతాడు, వాడిని మాట్లాడతాడు. అది చేయకూడదు, బట్ దిస్ ఈజ్ ద ఐడియల్. సో అట్లాగా మనం చేస్తున్నాము. అలాగా 100 దుప్పట్లతో మొదలైన ఈ ప్రస్థానము ఈరోజు 18 ఏళ్ల తర్వాత చూస్తే 1,00,000 దుప్పట్లు పంచాము. 16 రాష్ట్రాల్లో పంచాము. 16 రాష్ట్రాల్లో ఎక్కడ వాలంటీర్స్ ఉంటే అక్కడ వాడు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు, అరే నువ్వు పంచకుతావా 100 తీసుకో. అలా అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని రాష్ట్రాల్లో అవి చూసి సాక్షి వాళ్ళు ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటాను, దే గివెన్ మీ అదేంటి సాక్షి సలాంలో పిలిచి చేశారు. అలా గవర్నర్ గారు పిలిచారు. హంట్ ద వింటర్ కార్యక్రమం విని ఆ రాజ్భవన్కి పిలిచి, ఆ రాజ్భవన్ దర్బార్ హాల్లో ఆవిడ ఎన్నుకున్నటువంటి 5 గ్రామాలకి 500 దుప్పట్లు మన ద్వారా ఆవిడ అందించారు. చెప్పండి, గొప్ప విషయం. ఇలా చేస్తున్నాం. మీరు 10 మందికి సాయం అంటే మీకు 2-3 సాయం చేయాలి కదా. మీ గురించి తెలిసిన వాళ్ళు ఇప్పటికీ కొంతమంది మీ సర్కిల్ ఉండి ఉండవచ్చు. మీరు కంపెనీస్ మేనేజర్గా మీరు చేసిన కంపెనీ సెక్రటరీ ప్రైవేట్లోనే గవర్నమెంట్లో ప్రైవేట్లో చేసిండు. మీకు ఆ పరిచయాలతో మాత్రమే ఈ వ్యవస్థ అంతా నడుస్తున్నది. ఒకవేళ అభయ దగ్గరికి రావాలంటే, మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎంతో 100 కావచ్చు, 10,000, 10 లక్షలు, 10 కోట్లు ఎంతో, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలి? abhayafoundation.org అవర్ వెబ్సైట్. ఇది చిరునామా, గ్లోబల్ చిరునామా. దాంట్లో ఏమేం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, బ్యాంక్ డీటెయిల్స్ ఏమిటి, న్యూస్ లెటర్ ఏమిటి, ఈమెయిల్ ఏమిటి, మీరు వాలంటరీగా చేయాలంటే ఏం చేయొచ్చు అనేవన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఉన్నాయి. abhayafoundation.org, abhayahome.org అనేది 2వ వెబ్సైటు. తర్వాత అభయ ఫౌండేషన్ HYD ఫేస్బుక్, అభయ ఫౌండేషన్ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఫేస్బుక్ పేజ్, బాలచంద్ర సుంకు ఫేస్బుక్, బాలచంద్ర సుంకు ఫేస్బుక్ పేజ్, అభయ హార్ట్ యూట్యూబ్ ఛానల్, అభయ హార్ట్ ఇన్స్టాగ్రామ్, అభయ హార్ట్ ట్విట్టర్, ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో మా హ్యాండిల్స్ ఉన్నాయి. ఎవ్రీబడి ఈజ్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ రావచ్చు. కానీ ఈ మధ్య ఇట్లాంటి వారు, ఈ తరహా జీవితాన్ని గడుపుతున్నవారు, అంటే ఫౌండేషన్ లేకపోవచ్చునేమో కానీ ఒక ధార్మిక జీవితాన్ని, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నవారు రాజకీయాలకు వస్తున్నారు. మీరు RSS బ్యాక్గ్రౌండ్ అన్నారు కాబట్టి మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఇంకో 2-3 రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వాళ్ళ బాబాలు ఉన్నారు, నెక్స్ట్ ముఖ్యమంత్రులుగా వారు రాబోతున్నారట. అట్లా మీరేమన్నా ఆలోచనలో ఉన్నారా? ఐ రిమెంబర్ నేను కంపెనీ సెక్రటరీగా క్వాలిఫై అయిన తర్వాత కంపెనీ సెక్రటరీ చాప్టర్, హైదరాబాద్ చాప్టర్ ఎలక్షన్స్ వచ్చాయి. అంటే ప్రతి 3-4 ఏళ్ళకి ఎలక్షన్స్ చేస్తారు. నేను అందరికీ లెటర్ రాశాను, నేను సేవ చేయాలనుకుంటున్నాను, ఎలక్షన్ అట్లా ఒక రకంగా ఆ నేపథ్యానికి రాశానన్నమాట. అది రాసిన తర్వాత ప్రశాంతి నిలయానికి వెళ్ళాను. అక్కడ ఏదో పెద్ద కార్యక్రమం జరిగింది, యూత్ సమ్మేళనం, యువజన సమ్మేళనం. అందులో నేను మొదటి వరుసలో కూర్చున్నాను. స్వామి పబ్లిక్ డిస్కోర్స్ ఇస్తూ యువకుల గురించి మాట్లాడుతూ డైరెక్ట్గా ముందు నేనే ఉన్నా, నాకు కనిపిస్తుంది ఆయన కళ్ళు, నా కళ్ళు కనిపిస్తున్నాయి. ఏదైనా ఓకే కానీ బంగారులు, మీరు మాత్రం రాజకీయాలకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పారు. నెంబర్ 1. ఆ ఉపన్యాసాలు అనుకోకుండా వచ్చిన పదం అది. అదే పనిగా మైకు తెప్పించి మరి ఆ ఉపన్యాసం ఆపేసిన స్వామి బయటికి వెళ్ళిపోతూ ఆ డ్రామాలో వేసిన కొన్ని సన్నివేశాలు, రాజకీయ వాతావరణం సన్నివేశాలు ప్రతిబింబించేసాం. అది చూసిన తర్వాత మళ్ళీ మైక్ తెప్పించారు. ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీరు ఏమైనా చేయండి కానీ రాజకీయాలను మాత్రం ఎంటర్ అవ్వకండి. నెంబర్ 1. ఎక్కడైతే ఎలక్షన్ ఉందో అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడైతే సెలక్షన్ ఉందో అక్కడికి వెళ్ళండి. అదేమిటి? యూ మస్ట్ బి సెలెక్టెడ్, నాట్ ఎలక్టెడ్. ఎలక్టెడ్ అంటే 100 మంది ఓట్లు వేయాలి. సెలెక్టెడ్ అంటే ఎవడో, అయ్యా గొప్పవాడయ్యా రానాయనా ఈ పని చెయ్యి, సెలక్షన్. మీకు అర్థమైంది? సెలక్షన్లో ఉండాలి. సో ఐ వాంట్ టు బి సెలెక్టెడ్, నాట్ ఎలెక్టెడ్. అంటే రాజ్యసభ,
తెలియదు నాకు. అట్లా అట్లా రాజ్యసభ కదా, రాజులాగా వెళ్దాం, సేవ చేద్దాం సమాజానికి, ఆలోచనలు ఉన్నారు. ఆలోచన లేను. సెలక్షన్ రాజకీయాలకు అతీతంగా ఏదైనా పని చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎవరో చెప్పారు, అయ్యా మీరు మీలాంటి వాళ్ళు టీటీడీ దాంట్లో బోర్డులో ఉండాలి, అప్పుడు అద్భుతమైన, అయ్యా నాయన మనకి ఎందుకురా బాబు, మనం చేయాల్సిన పని మనం చేద్దాం, అంతవరకు. అంతే. మీరు ఒక 30 సంవత్సరాలు ఈ తరహా పనులు చేసుకుంటూ రావడం, ఈ 30 ఏళ్లలో సమాజం నుంచి మీరు నేర్చుకున్నది ఏమిటి? మీరు ఈ 30 ఏళ్ళ అనుభవంతో సమాజ గమనానికి, సమాజంలో ప్రయాణానికి, సమాజంలో మార్పుకు ఒక నిర్వచనం ఇవ్వండి అంటే కనుక, ఎందుకంటే 3-4 పుస్తకాలు రాశారు కదా, చెప్పండి ఒకటి. చూడండి, సందేశము అని ఎవరన్నా అడిగితే నేను ఒకటే చెప్తాను, దేశము, సందేశము. సమాజానికి ఇవ్వాల్సింది ఏంటంటే, అయ్యా దేశం కోసం పవిత్రంగా బతుకుదాము. సం అంటే పవిత్రమైన, దేశము అంటే మనం భూమి, అమ్మ, పవిత్రమైన జీవితాన్ని గడుపుదాం, ఎంత వీలవుతే అంత పని చేద్దాం. ఇంతే కదండి, ఎవరు చెప్పినా. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇంతే కదా, ఇంక నిర్వచనం ఏముంది? మన అందరం తెలుసుకుంది ఇంతే కదా. ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు, ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు, పోయే లోపుగా బతికే పనులు చేసిపోతాం. కానీ మీకు అనిపించలేదా, ఈ ఇంత చదువుకున్న వీళ్ళను వాళ్ళని డబ్బులు అడుగుతున్నాం, కొందరు స్పందిస్తారు, కొందరు పట్టించుకోరు, పూర్ రెస్పాన్స్ ఉంటుంది? ఏమండి, మీకు పాప ఉంది, పాప బాబు ఉంటారు, ఆ అమ్మాయికి చాలా తీవ్రమైన వ్యాధి వచ్చింది, మీ దగ్గర డబ్బు లేదు, మీరేం చేస్తారండి? మీలాంటి వాళ్ళని అడుగుతాం. ఏం సిగ్గులేదా మీకు? అయ్యో, అడగడానికి ఏముంది? మీ పాప కోసం మీరు అడగడానికి సిగ్గు లేనప్పుడు అందరూ నా బిడ్డలే అనుకుంటే నాకేం సిగ్గండి జనాలను అడగడానికి? జగమంత కుటుంబం నాది అన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ మైన్ కదా. అందరూ నా బిడ్డ లేనప్పుడు నీ బిడ్డ ఎలా కష్టపడుతున్నావు? సమాజాన్ని తమదిగా భావించుకున్న, అంతే కదండి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రతి ఒక్కడి గురించి ఆలోచిస్తాం. నా దగ్గరికి కొట్టని వస్తే ఇంక నిద్ర పట్టదు నాకు. నిద్ర పట్టదు, వీడికి ఏం చేయాలి, వీడికి ఏం చేయాలి. వాడు అర్థం చేసుకోకుండా రోడ్డు మీద పారిపోయి ఉంటాడు, కానీ నేను సేవ చేయకుండా ఎవడో ఉన్నాడు. అభయ ఫౌండేషన్ నుంచి అలాంటి వ్యక్తి, అలాంటి వ్యవస్థ మేము చేస్తున్నాం. ఫ్యూచర్లో మీరు అభయ నుంచి సమాజానికి ఫలానా ఇది చేయబోతున్నామనే ఒక హామీ? అభయ ఫస్ట్ క్లోజ్ అవ్వాలి ఫ్యూచర్లో, నెక్స్ట్ 5 నుంచి 10 ఏళ్లలో క్లోజ్ అవ్వాలి. అభయ ఉండకూడదు. అయ్యో, మరి ఎన్నాళ్ళు చేయాలంటే చచ్చిపోయేదాకా, నెక్స్ట్ జనరేషన్ దాకా ఇంకా అవసరాలు ఉండే దేశంలో బతకాలనుకుంటున్నామా? అవసరమే లేని వ్యవస్థని క్రియేట్ చేయగలగాలి, అవసరాలే లేనటువంటి సంస్థని క్రియేట్ చేయాలి. అడిగేవాడు లేడు. నేను ఎప్పుడు ప్రార్థిస్తాను, ఆ శ్లోకం ఏంటంటే, దేహీతి వచనం కష్టం నాస్తితి వచనం, దేహీ నాస్తితి యద్వాక్యం, మా భూజన్మని జన్మని, మా భూజన్మని జన్మని. దేవుణ్ణి అడగాలట, దేహీతి వచనం కష్టం. ఓ దేవుడా, నాకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగడం చాలా కష్టంగా ఉంది స్వామి, నా చెయ్యి జాచడం అనేది. నాస్తి ఇతి వచనం, నా దగ్గర డబ్బులుండి ఎవడైనా వచ్చి అడిగితే నేను ఇవ్వను అని చెప్పడం కూడా కష్టంగా ఉంది స్వామి. దయ ఉంచి నా మీద దయతో, ప్రేమతో, వాత్సల్యంతో ఈ నా జీవిత నిఘంటువులో నుంచి కావాలి, దేహి, నాస్తి ఈ 2 పదాలు తొలగించేవయా, ఇది నా జీవితానికి కావాలి అని కోరుకున్నారట. ఇది మనం చేయాల్సింది. అలాంటి వ్యవస్థ రావాలి అంటే అలాంటి ప్రపంచం మనం ఉండాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది? అడిగేవాడు లేడు, ఇచ్చేవాడు లేడు అన్నప్పుడు మనందరం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నట్టే కదా. అభయ సంస్థలు ఎందుకు, 45 లక్షల ఎన్జిఓలు ఎందుకు దేశంలో? ఎవడి పని వాడు చేసుకుంటే. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ అండి బాలచంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ఒకరిపైన ఒకరు ఆధారపడకుండా, ఒకరిపైన ఒకరు ఇది అనివార్యమని అనుకోకుండా ఉండే సమాజం ఒకటి రావాలి, అది వారి ఆకాంక్ష. బాలచంద్ర గారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా సమాజం కోసం వారు చేస్తున్న లేదా వారు పడుతున్న తపన, వారి జీవితము, ఈ సమాజం నుంచి ఏం కోరుకుంటున్నారు, ఈ సమాజానికి తాను ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, చాలా విషయాలు ఇందులో చర్చలోకి వచ్చినాయి. వీరిని కలవాలనుకున్న వారు ఎట్లా కలవచ్చునో ఉంది, వారు చేస్తున్న సర్వీసులో భాగం అవుతున్న వారికి అవ్వాలని అనుకున్న వారికి అవకాశం ఉన్నది. ఇట్లా చాలా రకాల అంశాలు దీని చుట్టూ దేశవ్యాప్తంగా ఉన్నాయి. అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర గారి లైఫ్
ఆయన అంతరంగంలో ఉన్నాయి. తను ఇన్స్పైర్ అయిన అంశాలు ఇవి. థ్యాంక్ యూ.